హాయ్ ఫ్రెండ్స్, వెంకట్ ట్రక్ వ్లాగ్స్ స్వాగతం. మీరు ఇప్పుడు చూస్తున్నారంటే మనం ఇటలీలోనే పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్ చూసేదానికి చాలా అందంగా ఉంది. స్కూల్ పిల్లలందరూ ఉదయాన్నే మార్నింగ్ 8 అయింది. పిల్లలంతా స్కూల్కి వెళ్తున్నారు. ఇక్కడ పిల్లలందరూ కూడా ఇంటి దగ్గర స్నాక్స్ అవి తినేదానికి ఇటువంటి పార్కింగ్ దగ్గర వ్యాన్ ఆపుతారు. వాళ్ళు బ్రేక్ తీసుకొని తర్వాత బయలుదేరుతారు. ఈరోజు మనం ఫ్రాన్స్ నుంచి ఇటలీ పోతున్నాము. ఎర్రగడ్డలు లోడ్ వేసుకొని మనం ఫ్రాన్స్లో నుంచి ఇటలీ రావాలంటే ఖచ్చితంగా 21 కిలోమీటర్స్ ఒక టన్నల్ వస్తుంది. మనం ఆ టన్నల్కి 56 యూరోలు కట్టాము. 56 యూరోలు అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల 5,500. మనం స్టూడెంట్ లెవెల్లోనే ఉన్నాం. ఇది 2వ నెల. ఫస్ట్ 20 రోజులు వచ్చాం. ఇది 2వసారి. ఇప్పుడు కూడా 20 రోజులు 30 రోజులు ఉండిస్తారు. మనం ఎక్కడ ఎలా డబ్బులు కట్టాలి, జీపీఎస్ ఎలా వాడాలి అనేది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధానాలన్నీ మనం నేర్చుకుందాకా తప్పదు. స్టూడెంట్ లెవెలే ఉండాలి. స్టూడెంట్ లెవెల్ ఒక మనిషికి మన కంపెనీ 40 యూరోలు ఇస్తుంది. 40 యూరోలు అంటే ఒక యూరో వచ్చి మనకి 90 నుంచి 92, 93, 95 మధ్యలో ఉంటుంది. స్టూడెంట్ లెవెల్ దాటిన తర్వాత 55 యూరోలు ఇస్తారు ఫర్ డే. మనం ఎన్ని రోజులైతే బండ్లో ఉంటాం అప్పటి వరకు శాలరీ ఇస్తారు. మనం రూమ్లో ఎక్కువ అకామిడేషన్లో ఉంటే శాలరీ ఇవ్వరు. ఒక్కోసారి స్టూడెంట్ లెవెల్ పాస్ అవ్వాలన్నప్పుడల్లా ఖచ్చితంగా పోయేసి 15 రోజులు ఖచ్చితంగా మనం రూమ్లో ఉండాలి. అక్కడ స్టూడెంట్ లెవెల్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ని అటెండ్ అయ్యి, ఎగ్జామ్ అంటే ఏముండదు, ఎలా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రేటు ఉంటుంది. డేస్లో అవన్నీ జీపీఎస్లు అవన్నీ ఎక్కడ ఏది జీపీఎస్ వాడతావు, ఏ కంట్రీకి ఎలా వాడతావు అనేది చెప్తా ఉంటారు. అవన్నీ తెలుసుకోవాలి. మనం కోయేట్, సౌదీ, దుబాయ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఫస్ట్ నెలలోనే పాస్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది. ట్రైలర్ ఖచ్చితంగా దోలు ఉంటారు. ఇండియన్ ఎక్స్పీరియన్స్ అంత సామాన్యంగా పాస్ చేయరు. ఖచ్చితంగా 2 నెలల నుంచి 3 నెలల దాకా పడుతుంది ట్రైనింగ్ పీరియడ్. నాకు పేపర్స్ వర్కే 3 నెలలు పట్టింది. రూమ్లోనే స్టే చేశాను. నాకు హాలిడేస్ వచ్చాయి, క్రిస్మస్ హాలిడేస్. అందువల్ల నేను అక్కడే స్టే చేయాల్సి వచ్చింది కొన్ని రోజులు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ షార్ట్ కోర్సు 40 డేస్లో మొత్తం కోర్సు అయిపోతుంది. నేను ఖచ్చితంగా ఏజెన్సీ నేమ్ చెప్పమని చాలామంది అడుగుతున్నారు. ఏజెన్సీ నేమ్ చెప్పడం పెద్ద విషయం కాదు. నేను వచ్చింది కూడా ఏజెన్సీ ద్వారానే. అంటే వాళ్ళు 4 lakhs చెప్పారు, నాకు 8 lakhs దాకా అయింది. అందువల్ల నేను వెయిట్ చేస్తున్నాను. నేనైతే క్రైస్లో జాబ్ చేస్తున్నాను. క్రైస్లో అయితే డైరెక్ట్గా మెయిల్కే అప్లై చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా లైసెన్స్లో ట్రైలర్ అని మెన్షన్ అయి ఉండాలి. ఇవన్నీ తెలుసుకొని ఏదైనా మంచి ఏజెన్సీ కనుక్కొని నేను చెప్దాం అనుకొని వెయిట్ చేస్తున్నాను. అంటే తక్కువలో అయ్యేది. మనకి ఒక 3-4 లక్షల్లోనే యూరప్కి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డైరెక్ట్గా మనకి కంపెనీలోనే అప్లై చేసుకోవచ్చు. మెయిల్ ఉంటుంది ప్రతి కంపెనీకి. ఆ కంపెనీకి మనం మెయిల్ అప్లై చేసామంటే ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. మరిన్ని ట్రక్ వీడియోల కోసం మీరు వెంకీ ట్రక్ వ్లాగ్స్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ట్రక్ వీడియోలు, యూరప్కి ఎలా రావాలి మొత్తం డీటెయిల్గా నేను అన్నీ ఒక్కొక్క వీడియో వివరంగా చెప్తాను. మన స్టూడెంట్ లెవెల్ పాస్ అయిన తర్వాత అన్నీ నీట్గా వస్తాయి వీడియోలన్నీ. థ్యాంక్ యూ.